హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ మనం ఏం చేద్దామంటే పాలకూర అండ్ ముల్లంగి, యాక్చువల్లీ ఎర్రవి అండ్ తెల్లవి తోటకూర విత్తనాలు. ఇది మనం ఇంట్లో వదిలేస్తే మర్చిపోయి ఉండకుండా వదిలేసిన ఆలుగడ్డకు వచ్చిన మొలకలు. ఇది ఆమగడ్డ అనమాట. దీనికి కూడా ఇలా మొలకలు వచ్చాయి. దీన్ని ఎందుకు వదిలేద్దాం, దీన్ని కూడా పెడదాము. ఇది మన గోంగూర. సో ఈరోజు ఇవన్నిటిని నాటుకుందాం, నీ సాక్ష్యంగా నాటుకుందాము. ఇప్పటి వరకు నేను ఆల్రెడీ పెట్టాక అవి పెద్దగా అయ్యాక వాటిని కోసే ముందో, పువ్వులు తెంపుకునే ముందో, ఆకుకూరలు తెంపుకునే ముందో మీకు చూపించాను. బట్ ఇవాళ ఏంటంటే ఇన్ని విత్తనాలు మీ సాక్షిగా పెడుతున్నాను. వాటి గ్రోత్ను కూడా మీరు ఎంజాయ్ చేయాలి. సో ఒక్కొక్క స్టేజ్లో ఎలా వచ్చాయి కూడా మీకు చూపిస్తాను మధ్య మధ్యలో. అంటే స్పెషల్ ఎపిసోడ్స్ తీయకపోయినా వేరే ఏదో చేస్తున్నాను అనుకోండి, దాంతోపాటు ఇవాళ ఇలా వచ్చాయని మీకు నేను అప్డేట్ చేస్తున్నాను వీటి గురించి. మళ్ళీ ఫైనల్గా మనం పంట కోసుకునేటప్పుడు మళ్ళీ చూపిస్తాను అనమాట. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఎన్ని రోజుల నుంచి ఎంతమంది అడుగుతున్నారు. మనం విత్తనాలు వేసాము, పాలకూర విత్తనాలు, ముల్లంగి, సోంపు అండ్ తోటకూర, కొత్తిమీర, మెంతులు అండ్ కట్ చేసి క్యారెట్లు పెట్టాము, కట్ చేసి ఆలుగడ్డలు పెట్టాము, అండ్ ఇంకేం పెట్టినాం, ఆ రోజు చామగడ్డ పెట్టినాం, గోంగూర. ఇన్ని చల్లినాం కదా. అడుగుతున్నారు, అది చూపిస్తున్నారు, చూపించలేదు. అంటే ఆ రోజు చెప్పిన ఇవి పెరిగాక చూపిద్దామని బుద్ధిమంతురాల్లాగా చెప్పిన కదా, అందుకే అడిగారు. మీ తప్పేం లేదు కదా, నా తప్పే ఉంది అది. కాకపోతే నాకు అది తీయడానికి కుదరలేదు.
బాగా తెంపుకొని వండుకొని అయితే తినేసినాము చాలా మటుకు. బట్ కొన్ని మాత్రం బాగానే ఉన్నాయిలేండి, చూపిస్తా. సో అందుకు అడుగుతున్నారు అనమాట, చాలా అందరూ అడిగారు నన్ను, అవి చూపించండి ఎట్లున్నాయి అంటే గోంగూర అయితే సరిగ్గా రాలేదు, ఆ విత్తనాల సీడ్స్ సరిగ్గా లేవేమో, రాలేదు. బహుశా పాత ఏంటి అంతకుముందు వేసి మనకు పెద్ద గోంగూర చెట్టు ఉండే అప్పుడు వేసినప్పుడు కదా, అంతకుముందు 2 years బ్యాక్ అనుకుంటే సరిగ్గా రాలేదు అవి. అండ్ ఇంకేంటి, తోటకూర మీద కూడా ఏదో మచ్చలు వచ్చినాయి, బట్ మిగతా అన్నీ బాగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి, బాగా తిన్నాం కూడా. ఇదిగోండి ఈ సోంపు చూడండి, అప్పుడు ఎంత చిన్నగా ఉండే కదా, సోంపు అయిపోతుంది ఇప్పుడు మనకు. చూడండి అక్కడ ఎంత పెద్ద పూలు, సోంపు. ఇదిగోండి ఇక్కడ చూడండి బాగుందిరా. ఇదిగోండి ఇది సోంపు. అప్పుడు ఓన్లీ మనము చిన్న ఏమంటారా లేత ఆకులు తిన్నాం, ఇప్పుడు లేదా సోంపు. అయితే అమ్మ ఏం చెప్పిందంటే కొంచెం బాగా గ్రీన్ ముదిరినాక ఇట్లా గ్రీన్ కలర్ ఉన్నప్పుడే కొంచెం నీడలు ఆరబెట్టుకోమన్నది, అది గ్రీన్ కలర్ వస్తుందంట సోంపు. అండ్ డార్క్ షేడ్లో ఉంటాయి కొన్ని, ఎండిపోయినట్టు ఉంటుంది కదా, అది వేరే కలర్ వస్తుంది. సో నువ్వు 2 కలర్ల సోంపు చేసి పెట్టుకో అన్నది. 1/2 కిలో వస్తుందని చెప్పింది అమ్మ. అయితే చూసి చూడండి బాగా పెద్దగా అయిపోయింది, వెయిట్ కాగలేక కొన్ని పడిపోయినాయి. అయితే మట్టి బలంగా ఉంటే పడిపోవు నిజానికి, అట్లా మట్టి కొంచెం తేడా ఉన్నట్టుంది ఇక్కడ. 2 yearsగా సరిగ్గా ఏం వేయట్లా దీనికి. కొన్ని కాయలు వచ్చినాయి, కొన్ని పువ్వులు వస్తున్నాయి, ఇంకొన్ని ఇంకా లేతగా ఉన్నాయి, బట్ వస్తాయి మనకు. మన సొంపు మనం తెచ్చుకుందాం. అండ్ వేరాజ్ మన పాలకూర, ఇది ఇనీషియల్గా మనము టమాటాలు తెంపినాము ఈ ప్లేస్లో. టమాటాలు నేను పాలకూర వేసేటప్పుడు కూడా చెప్పిన, ఇది మనం టమాటాలు తెంపిన ప్లేసు, పాలకూర వేస్తున్నా అని చెప్పేసిన. ఆ టమాటా విత్తనాలు పడిపోయి పండ్లు అయిపోయి పడిపోయినాక మొలిసినాయి చూడండి టమాటా చెట్లు. పాలకూర కూడా చాలా వచ్చింది, చాలా తిన్నాము. సో మీకు అయిపోయే మూమెంట్లో చూపిస్తున్నాం. అందుకే ఇది అయిపోవచ్చిందని యాక్చువల్గా గ్రీన్ హౌస్ ఉంది మనకు, దాంట్లో వేసుకున్నాం మనము. సో అది దానికి డోకా లేదు, ఇంకో 3-4 months హ్యాపీగా వస్తుంది. దీన్ని కూడా ఫుల్ వాటర్ పెట్టాలా, ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి. వాటర్ మంచిగా ఆల్టర్నేట్ డేస్ పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొక 2 సార్లు కోసుకున్నాక మొదలంటూ కట్ చేయాలన్నమాట వాటిని అన్నిటిని. ఎలా అంటే ఇగో ఇలా ఇప్పుడు అయిపోతుంది కదా, మొత్తం ఒక కత్తెరనో ఏదో తీసుకొని ఇలా చేసి ఫుల్ వాటర్ పెట్టాలన్నమాట. వాటర్ పెడితే మళ్ళీ లేతగా వచ్చేసి వస్తుంది. ఇలా చేయాలి, ఫ్రెష్గా వస్తుంది, బలంగా వస్తుంది. ఇది చూడండి గంగవాయల కూర మొలుస్తుంది ఇప్పుడు ఇందులో, మనం ఏ ఎక్కర్ లేకుండానే అన్నీ వచ్చేస్తాయి. సో ఇదంతా ఒక 2-3 సార్లు కోసేసాక అయిపోతుంది కదా. అలా చేసి ఫుల్ వాటర్ పెట్టామనుకోండి మళ్ళీ గుబురుగా వస్తుంది, మళ్ళీ సైడ్స్ కట్ చేసుకుంటూ తీసుకోవాలా. మళ్ళీ ఏదో ఒక మూమెంట్ ఇట్లా కొంచెం ముదిరినట్టు వస్తాయి, మళ్ళీ మొత్తం తీసేసి మళ్ళీ వాటర్ పెట్టాలి. పాలకూర కరెక్ట్ మెయింటైన్ చేస్తే 6 నెలలు వస్తుందండి. ఇది చూడండి ఎంత గుబూరుగా, ఎంత బుద్ధిమంతురాల్లాగా విరిగింది. మీకు దేనిలాగా కనపడుతుంది ఇది, మళ్ళీ పాలకూర లాగా కనపడుతుంది కానీ పాలకూర కాదు. ఇదిగోండి సీక్రెట్, ముల్లంగి. మనం వేసిన ముల్లంగి ఆల్రెడీ చాలాసార్లు సాంబార్లు వేసుకున్నాం, అన్నీ వేసినాము, మీకు చూపించలేదు. బాగా పెరిగింది. రెండు చాలు మన సాంబార్లకు. సో అవసరం ఉన్నప్పుడల్లా పిక్కోవచ్చు, ఎక్కువ అవసరం ఉండదు కాబట్టి. వచ్చిన వాళ్ళందరికీ ఇలా 2, 3, 4, 5 ఇచ్చుకుంటూ పోతే. మూలి పరాటా చాలా బాగుంటుందండి, నార్త్ వైపు చేస్తారు, ముల్లంగి వేసి మంచి పరాటా చేస్తారు, ఎంత బాగుంటుందో. వేడివేడిగా తీసి మళ్ళీ దాని మీద బటర్ పూస్తారు. ఇక చూస్తే టెంప్ట్ అయిపోయి తినేస్తాం అనమాట, పెరిగిస్తారు అంచుకు.
సూపర్ ఉంటుంది మూలి పరాటా, హెల్త్కి కూడా చాలా మంచిది. నేను ఎక్కడ చదివాను ఆర్టికల్, పైల్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదని చదివాను నేను. ఓకే ఇదిగోండి గోంగూర సరిగ్గా రాలేదు, దీన్ని కొంచెం నీడైందో ఏమైందో తెలియదు, కానీ దాన్ని పట్టించుకోలేదు నేను, అందుకే అది ఇక మొలిచినంత వరకు మొలిచింది, వదిలేసిన. అది విత్తనాలు సరిగ్గా లేవనుకుంటే దానికి. ఇదిగోండి మనము కుండీలో పెట్టిన, అంటే నేల మీద కాకుండా కుండీలో కూడా పెట్టుకోవచ్చు, టెర్రస్ గార్డెన్ మీద చెప్పారు కదా, ఇది ఇంకా రాలేదు పూత. ఇంట్లో క్యారెట్లు మొలకలు వస్తే కట్ చేసి పెట్టాం చిన్న చిన్న మొక్కలు, అవి ఈ క్యారెట్లు ఇలా అయ్యాయి. ఇంకా అది వస్తే కానీ తెలియదు నాకు దాని పరిస్థితి ఏందో, అసలు వస్తుందా క్యారెట్ ఏమవుతుందో నాకు తెలీదు. కొందరు కామెంట్ చేశారు అలా పెడితే క్యారెట్ రాదండి అని, మేబీ ఎందుకంటే విత్తనాలు వేస్తారని తెలుసు నాకు. మనం అలా పెట్టి చూసాం, ఏమవుతుందో చూద్దాం. అండ్ ఇంక అందరూ అడిగే క్వశ్చన్, పైనాపిల్ తోట చూపియండి, పైనాపిల్ తోట చూపియండి. ఆ రోజు 7-8 పెట్టాం కదా, ఇక మరీ పిచ్చిగా మురిగిపోయింది, ఇది కూడా బతికింది, ఇలా ఉంది దీని పరిస్థితి. మనం అన్ని రకాల ఎక్స్పెరిమెంట్ చేసాం కదా, ఇదిగోండి అన్నీ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ పెడదాం ఇప్పుడు సీజన్. అప్పుడు నాకు తర్వాత మళ్ళీ పైనాపిల్ మంచి దొరకలేవు మార్కెట్లో, ఇప్పుడు సీజన్ ఫుల్ కనపడుతున్నాయి మార్కెట్లో. సో తెచ్చేసి ఎక్కడికక్కడ ఇదంతా పెట్టేద్దాం, మొత్తం పైనాపిల్ తోటనే చేద్దాము. బట్ మంచిగా ఉన్నది మాత్రం ఎంత బాగా వచ్చాయి చూడండి, ఇవి మంచి గ్రోత్ అయ్యి మనకు వేర్లు మంచిగా వచ్చాక పెట్టాం కదా, ఇదిగోండి ఈ రెండు చాలా మంచిగా వచ్చినప్పుడు పెట్టాం. అండ్ ఇది నాకు గుర్తుంది, ఎందుకంటే గుర్తుపెట్టుకున్నాను నేను దీన్ని. ఇది మనం వేర్లు రాకుండా డైరెక్ట్గా పైనాపిల్కు కోసి డైరెక్ట్గా పెట్టాము, అది కూడా చక్కగా వచ్చిందండి. అబ్బా ముళ్ళు గుచ్చుకుంది, పైనాపిల్ ముళ్ళు గుచ్చుకుంటుంది అనమాట. ఓకే. అండ్ ఇది ఇగో మనం చామగడ్డలు పెట్టినాం కదా, ఒక 6-7 పెట్టినట్టు నా 3 వచ్చినాయి. మన లోపల ఉన్నాయి, అవి ఎప్పుడు మొలుస్తాయో నాకు తెలియదు, కానీ పర్లేదు 3 వచ్చినాయి. మన తోటకూర ఏదో తెల్లగా మచ్చలు వచ్చేసినాయి, తెంపలేదు ఇంతవరకు, అట్లా వదిలేసాం దాన్ని. ఓకే. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, మనం వేయలేదు కానీ చూసినప్పుడు సో ఎక్సైటెడ్, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు ఒకటి చూపిస్తారండి, ఇది మన ఇంట్లో ఉన్న వాక్కాయ చెట్టు. సో వాక్కాయలు ఫుల్గా ఉన్నప్పుడు వీడియోలు స్టార్ట్ చేయలేదు నేను, సో అప్పుడు చూపించలేకపోయినా, కానీ ఇది వాక్కాయ చెట్టు. అయితే ఏమైందంటే ఎంత విరగా కాసాయంటే తిని బేజారు వచ్చి అందరికి పంచి అలసిపోయాక లాస్ట్లో వదిలేసామన్నమాట. అవి పండ్లు అయిపోయాయి, పండ్లను ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఏం జరిగిందంటే కింద రాలిపోయి నిజంగా ఇదంతా మొలిసినాయి. మాకు అవి ఏంటియో తెలియక ఫస్ట్ తవ్వేశారు మా వాళ్ళు, బట్ తర్వాత కొంచెం రియలైజ్ అయ్యి ఒక మూలకు వదిలేశారు. ఇక్కడ చూడండి, అవన్నీ వాక్కాయ ముక్కలు, ఆ పళ్ళు రాలి పడిపోయి మనకు మొలిసాయి అన్నమాట అవన్నీ. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ వాక్కాయ మొలకలు ఇంకొంచెం ఇంత అయ్యే వరకు ఉంచి తర్వాత మంచిగా కవర్లలో పెట్టి పెడతాను. మనం ఎవరికైనా అవసరమైన వాళ్ళకి ఇచ్చేసేద్దాం, సరదా ఉంటుంది మనకు. ఇదిగోండి, ఇది కొత్తిమీర, ఇదంతా ఫుల్గా వేసాం సేమ్ టైంలో. మరి మీకు కొత్తిమీర వేసి చూపించారో లేదు, కానీ నెక్స్ట్ డే మార్నింగ్ వేసినట్టున్నది. బట్ ఫుల్గా వచ్చింది, వాడుకున్నాము. తెంపి అయిపోయింది, ఇంకొంచెం పూతతో అలా మిగిలిపోయింది. ఇందులో ఊరికే మొలిసింది, ఇదిగో టమాటా చెట్టు చూడండి, ఊరికే మొలిసి ఇలా పక్కకు పడిపోయింది. బోల్డ్ టమాటాలు వచ్చాయి, ఇది మనం వెయ్యలేదు. ఇక్కడ చాలా ఉన్నాయి రోజు. పీకేయడం ఎందుకు అనుకున్నారేమో, మా వాళ్ళు పక్కకు పడేసేద్దాన్ని, అలా వచ్చాయి అన్నమాట.
ఇది మెంతి కూర ఫుల్ వచ్చింది. చిన్నగా మైక్రోగ్రీన్స్ నుంచి వాడుతూ ఉండి ఇంకా మిగిలిపోయింది. ఆల్రెడీ మెంతులు కాయడం స్టార్ట్ అయినాయి వాటికి. సో ఇంకా ఉంది కాబట్టి అలా వదిలేసాం. ఆల్రెడీ మెంతులు స్టార్ట్ అయిపోతున్నాయి, మంచిగా కాయలు స్టార్ట్ అవుతున్నాయి. సో ఇవండి ఎన్ని పంటలు చూపించేసిన కదా, మంచిగా వచ్చిన పంటలు, కొంచెం అటు ఇటు అయిన పంటలు అన్నీ చూపించేసిన మీకు. మనమందరం అంటే మనం మీ సాక్షిగా వేసిన పంటలు ఇవన్నీ. సో ఇదనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.